హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అసలు కొల్లాజన్ అంటే ఏంటి, కొల్లాజన్ తీసుకోవడం వల్ల మన బాడీకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, కొల్లాజన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, కొల్లాజన్ ఎక్కువగా ఏ ఫుడ్స్లో ఉంటుంది, అనిమల్ బేస్డ్ కొల్లాజన్కి ఆల్టర్నేటివ్గా ఏది తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఓపెన్ చేసి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒకే ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే వీడియో అంతా చూసాక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కామెంట్ కూడా చేయండి. ఇలా చేయడం వల్ల ఈ వీడియో కొంత రీచ్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. అసలు కొల్లాజన్ అంటే ఏంటి? కొల్లాజన్ మన బాడీలో ఎక్కువగా ఉండే ప్రోటీన్. ఇది మన స్కిన్ స్ట్రక్చర్ అండ్ బోన్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కొల్లాజన్ పంది చర్మం, ఎముకల రసం వాటిలో ఎక్కువగా ఉంటుంది. ఇంకా కొల్లాజన్ సప్లిమెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి హైడ్రోలైజర్ అంటే కొల్లాజన్ బ్రేక్ డౌన్ అయి ఉంటుంది. అలా బ్రేక్ అవ్వడం వల్ల మన బాడీలో ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు కొల్లాజన్ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, ఇంప్రూవ్ స్కిన్ హెల్త్. కొల్లాజన్ మన స్కిన్కి మేజర్ కాంపోనెంట్. మన స్కిన్ని స్ట్రెంగ్తెన్, ఎలాస్టిసిటీ, హైడ్రేషన్గా ఉంచడంలో మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. మీ బాడీలో తక్కువ కొల్లాజన్ ప్రొడ్యూస్ అయితే ఇది డ్రై స్కిన్కి దారితీస్తుంది. ఇంకా వ్రింకిల్స్ కూడా ఫామ్ అయ్యేలాగా చేస్తుంది. సెవరల్ స్టడీస్లో చెప్పింది ఏంటంటే కొల్లాజన్ పెప్టైడ్స్, కొల్లాజన్ సప్లిమెంట్స్లో కొల్లాజన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ స్కిన్లో ఉన్న డ్రైనెస్, వింకిల్స్ని తగ్గించడం వల్ల మన స్కిన్ ఏజింగ్ ప్రాసెస్ అనేది స్లోగా అవుతుంది. ఒక రివ్యూలో ఒక ఉమెన్ మీద ఫోకస్ చేశారు. ఆమె డైలీ 1 to 12 grams ఆఫ్ కొల్లాజన్ తీసుకునేది. అలా 4 to 12 weeks తీసుకోవడం వల్ల ఆమె స్కిన్ ఎలాస్టిసిటీ అండ్ స్కిన్ హైడ్రేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఇంకా కొల్లాజన్ తీసుకోవడం వల్ల యాక్నీ అండ్ అదర్ స్కిన్ కండిషన్ ప్రివెంట్ చేసుకోవచ్చు అని చాలా ఆర్టికల్స్లో ఉన్నాయి. బట్ వాటికి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. సెకండ్, రిలీవ్ జాయింట్ పెయిన్. మన ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో కొల్లాజన్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. అలా తగ్గిపోవడం వల్ల జాయింట్ డిజార్డర్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఆస్టియోఆర్థరైటిస్ లాంటివి వస్తాయి. కొన్ని స్టడీస్ సజెస్ట్ చేసింది ఏంటంటే కొల్లాజన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్ సిమ్టమ్స్ అండ్ జాయింట్ పెయిన్స్ని తగ్గించుకోవచ్చు. థర్డ్, ప్రివెంట్ బోన్ లాస్. మన బోన్ మోస్ట్లీ కొల్లాజన్తో మేడే ఉంటుంది. మన ఏజ్ పెరిగే కొద్దీ కొల్లాజన్ పర్సంటేజ్ అనేది మన బాడీలో తగ్గిపోతూ వస్తుంది. అలా తగ్గడం వల్ల బోన్ మాస్ పర్సంటేజ్ కూడా తగ్గుతుంది. అలా బోన్ మాస్ తగ్గడం వల్ల ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ డెన్సిటీ తక్కువగా ఉండడం. అలా తక్కువగా ఉండడం వల్ల మన బోన్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కొల్లాజన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల బోన్ బ్రేక్ డౌన్ అవ్వడం లాంటివి జరగవు. ఒక స్టడీలో కనుక్కున్నది ఏంటంటే పోస్ట్ మెనోపాసల్ ఉమెన్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ స్టాప్ అయిన ఒక ఉమెన్ని తీసుకున్నారు. ఆమె డైలీ 5 grams ఆఫ్ కొల్లాజన్ సప్లిమెంట్స్ అలా 12 months తీసుకునేది. ఆమెలో బోన్ మినరల్ డెన్సిటీ 7% ఇంక్రీజ్ అయింది. సో కొల్లాజన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మన బోన్ మినరల్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫోర్త్, బూస్ట్ మజిల్ మాస్. మన బాడీలో ఎక్కువగా ఉండే ప్రోటీన్ కొల్లాజన్. కొల్లాజన్ మన బాడీలో స్కెల్టన్ మజిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్, ప్రమోట్ హార్ట్ హెల్త్. కొల్లాజన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల హార్ట్ రిలేటెడ్ రిస్క్ కండిషన్స్ కూడా తగ్గించుకోవచ్చు. కొల్లాజన్ అనేది ఆర్టరీ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కొల్లాజన్ మన బాడీలో ఎక్కువగా లేకపోతే ఆర్టరీస్ అనేది ఫ్లెక్సిబిలిటీ, ఎలాస్టిసిటీ తక్కువగా ఉంటుంది. అలా తక్కువగా ఉండడం వల్ల అథెరోస్క్లీరోసిస్ అనేది వస్తుంది. అథెరోస్క్లీరోసిస్ అంటే ఆర్టరీస్ చిన్నగా ఉండడం. అలా చిన్నగా ఉండడం వల్ల హార్ట్ అటాక్, స్ట్రోక్ లాంటివి వస్తాయి. సో కొల్లాజన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఆర్టరీస్ అనేది ఫ్లెక్సిబిలిటీ, ఎలాస్టిసిటీ ఇంక్రీజ్ అయ్యి హార్ట్ అటాక్, స్ట్రోక్ కండిషన్ లాంటివి తగ్గించుకోవచ్చు. సిక్స్త్, ఇంప్రూవ్ గట్ హెల్త్. హెల్త్ ప్రొఫెషనల్స్ రిపోర్ట్ చేసింది ఏంటంటే కొల్లాజన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ను కూడా తగ్గించుకోవచ్చు. సెవెంత్, స్ట్రెంగ్తెన్ యువర్ నెయిల్స్ అండ్ హెయిర్. కొల్లాజన్ ఎక్కువగా నెయిల్స్ అండ్ హెయిర్లో ఎక్కువగా ఉంటుంది. సో మన బాడీలో కొల్లాజన్ పర్సెంట్ తక్కువగా ఉన్నప్పుడు నెయిల్స్ బ్రేక్ డౌన్ అవ్వడం, హెయిర్ బ్రేకేజ్ అవ్వడం లాంటివి చూడొచ్చు. కొల్లాజన్ తీసుకోవడం వల్ల నెయిల్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా హెయిర్ బ్రేకేజ్ లాంటివి తక్కువగా చూడొచ్చు. ఎయిత్, మెయింటైన్ బ్రెయిన్ హెల్త్. కొల్లాజన్ మూడ్ అండ్ యాంగ్జైటీ సిమ్టమ్ని తగ్గిస్తుంది అని చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. బట్ వాటికి ఏ ఎవిడెన్స్ లేదు. బ్రెయిన్ హెల్త్ని కొల్లాజన్ ఇంప్రూవ్ చేస్తుంది అని ఏ స్టడీ చేయలేదు. సో బ్రెయిన్ హెల్త్ మీద కొల్లాజన్ సప్లిమెంట్స్ తీసుకునేవారు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయి తీసుకుంటే బెటర్. నైన్త్, సపోర్ట్ వెయిట్ లాస్. కొల్లాజన్ తీసుకోవడం వల్ల మెటబాలిజం ఫాస్ట్గా అయ్యి వెయిట్ లాస్ని చూడొచ్చు. బట్ దీని మీద కూడా ఏ ఎవిడెన్స్ లేదు. సో ఇవండి కొల్లాజన్ తీసుకోవడం వల్ల వచ్చే 9 బెనిఫిట్స్ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు కొల్లాజన్ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం.
కొల్లాజన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మోస్ట్లీ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా చూశారు. ఎవరికైతే ఫుడ్ అలర్జీస్ ఉంటుందో వారిలో సైడ్ ఎఫెక్ట్స్ చూశారు. ఎగ్జాంపుల్ నాసియా, బ్లోటింగ్, హార్ట్ బర్న్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ని చూశారు. ఇప్పుడు కొల్లాజన్ ఎక్కువగా ఏ ఫుడ్స్లో ఉంటుందో చూద్దాం. జెలాటిన్, ఎముకల రసం, అనిమల్స్ మసిల్స్, చికెన్ స్కిన్, పంది చర్మం, ఫిష్, బీఫ్ వీటిలో ఎక్కువగా కొల్లాజన్ ఉంటుంది. ఇంకా వైటమిన్ సి అనేది కొల్లాజన్ సింథసిస్కి చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువగా వైటమిన్ సి ఫుడ్స్ లైక్ సిట్రస్ ఫుడ్స్ లాంటివి తీసుకోవడం వల్ల కొల్లాజన్ సింథసిస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో కొల్లాజన్ అంటే ఏంటి, కొల్లాజన్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నీ చూసాం. ఎవరికైతే ఏ ప్రాబ్లమ్స్ ఉంటుందో, ఎగ్జాంపుల్ ఏజ్ ఎక్కువై రింకిల్స్ వస్తున్నాయి అంటే మన బాడీలో కొల్లాజన్ పర్సెంటేజ్ తక్కువైనట్టు. సో కొల్లాజన్ ఎక్కువగా తీసుకోవాలి అంటే కొల్లాజన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనం రింకిల్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఎవరికైతే ఏ ప్రాబ్లమ్స్ ఉంటుందో దాన్ని బట్టి కొల్లాజన్ తీసుకోవడము ఆర్ కొల్లాజన్ సప్లిమెంట్స్ తీసుకోవడము లాంటివి చేస్తే ఆ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి, మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అని. ఇలా చేయడం వల్ల నా వీడియో కొంత రీచ్ వస్తుంది. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.